దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువుకి అగస్త్య మహర్షి ఉపదేశం చేసినటువంటి ఆదిత్య హృదయం సూర్య సంబంధమైనటువంటి ఉపాసనలో ఎనలేని ఖ్యాతిని పొందినటువంటి మంత్రరాజు. అది 31 శ్లోకాల రూపంలో ఉన్నప్పటికీ కూడా సంప్రదాయంలో దానిని మంత్రమని పిలుస్తారు. 31 శ్లోకముల యొక్క సమాహార స్వరూపంగా దాన్ని పెద్దలు సంప్రదాయజ్ఞులు భావన చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంత అలిసిపోయి ఉన్నప్పటికీ కూడా రావణుడు మళ్ళీ ఎలాగైనా విజయాన్ని సాధించాలనేటటువంటి ఉత్సాహంతో రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో అంతటి రామచంద్రమూర్తి కూడా బడలిపోయారు. ఆ యుద్ధం ఏం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. ఎప్పుడెప్పుడు రావణాసురుడు నిహతుడైపోతాడా, ఎప్పుడెప్పుడు అతని 10 తలకాయలు తెగిపోతాయా అని దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు. నిలబడి రావణ వధ కొరకు ఎదురు చూస్తున్నారు. మహర్షి రామరావణ యుద్ధం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, గగనం గగనాకారం. ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశానికి ఆకాశమే సాటి, అలాగే సముద్రాన్ని పోల్చాలి అంటే సముద్రానికి సముద్రమే సాటి. రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధమే సాటి. మళ్ళీ వేరొక యుద్ధాన్ని రామరావణ యుద్ధంతో పోల్చడం కుదరదు అంటారు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. రావణ వధ జరిగిపోవాలి అని అందరూ కూడా కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న సమయంలో అలసిపోయి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి విజయం కలగాలనేటటువంటి తాపత్రయంతో అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజమే ఆదిత్య హృదయం. ఆదిత్యుడు అన్న మాటకు అర్థం అదితి యొక్క కుమారుడు అని. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు సూర్యుడిగా చెప్పబడతాడు. అందుకే మనకి ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి, వేరొక భార్య దితి. దితి సంతానమంతా దైత్యులు, దానవులు. అదితి యొక్క సంతానమంతా దేవతలు. ఆ అదితి యొక్క కుమారుడు కనుక ఆదిత్యుడు ఒక అర్థం కాదు. ఆదిత్యుడు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే అసలు దైన్యము లేకుండా చేయువాడు అని. ఎప్పుడూ ఏదో లేదనేటటువంటి బాధని పోగొట్టగలిగినటువంటి వాడు, చీకట్లను పోగొట్టేటటువంటి వాడు. ఇన్ని అర్థాలతో కూడుకున్నవాడై ఆదిత్య హృదయము అన్న మాటకు అర్థం ఏంటంటే, హృదయము అంటే ఆ సూర్యబింబము యొక్క కేంద్రస్థానమునందు ఏ శక్తి అంతా కూడా ఒక సాకార రూపాన్ని ధరించి నిలబడి ఉంటుందో అటువంటి ప్రదేశాన్ని, అటువంటి మూర్తిని చేసేటటువంటి ఉపాసన. ఆ ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి రామచంద్ర ప్రభువుకి ఉపదేశం చేశారు. మనకి కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు భగవద్గీతని అర్జునుడికి కృష్ణ భగవానుడు ఎలా బోధించాడో, అలా రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే వచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకముల యొక్క పరంపరయే ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా లోకంలో ఉపాసన చేయబడుతూనే ఉంది. ఆదిత్య హృదయం ఎంత శక్తివంతము అంటే అది ఇవ్వలేనటువంటి ఫలితం ఏమీ లేదు. లోకంలో సమస్త ఫలితాలను అది ఇచ్చేయగలదు. యుద్ధభూమిలో ప్రకాశించినటువంటి 2 అద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి భగవద్గీత అయితే ఒకటి ఆదిత్య హృదయం. వాల్మీకి మహర్షికి రామాయణమునందు అసలు స్తోత్రముల గురించి మాట్లాడేటటువంటి అలవాటు తక్కువ. అటువంటి మహర్షి ఫలశ్రుతి అసలు చెప్పరు. అటువంటి వారు కొన్ని ఘట్టములకే ఫలశ్రుతి చెప్పారు. సుబ్రహ్మణ్యోత్పత్తికి, గంగావతరణానికి, ఆదిత్య హృదయానికి, ఇటువంటి వాటికి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అంత అద్భుతమైన వాటిలో ఒకటి ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయం ఉపదేశం చేసినటువంటి సందర్భంతోటే ఆదిత్య హృదయం ప్రారంభం అవుతుంది. 31 శ్లోకాలతో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసే ముందు అగస్త్య మహర్షి తన శిష్యుణ్ణి ఆర్తితో పిలిచి, పరమ ప్రేమతో పిలిచి, ఆయన అసలు ప్రారంభం చేస్తూనే
రామ, రావణ వధ జరిగి తీరుతుంది, దీనిని మించినటువంటి లేదు. ఇది పరమరహస్యము. పరమరహస్యము అంటే గురువు నుండి ఉపదేశమును స్వీకరించవలసినటువంటిది అని అర్థం. అందుకే ఆదిత్య హృదయం మామూలుగా చదువుకోవడం మంచిదే, నేను కాదంటలేదు. కానీ ఆదిత్య హృదయాన్ని గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవడం మరింత శ్రేయస్కరం. అగస్త్య మహర్షి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య ప్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్సా సమరే విజయిష్యసి అని ప్రారంభం చేస్తారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. యుద్ధభూమిలో నిలబడి ఉన్నటువంటి రాముడి దగ్గరికి పరమ ఆర్తితో, ఎంతో వాత్సల్యంతో, ఆవుకి తన దూడ మీద ఎంతటి ప్రేమ ఉంటుందో గురువుకి తన శిష్యుడి మీద అంత ప్రేమ ఉంటుందిట. అందుకని అంతటి వాత్సల్యంతో గబగబా గగనమండలం నుండి యుద్ధభూమిలోకి దిగొచ్చారు. వచ్చి అగస్త్యుడు రాముణ్ణి పిలుస్తున్నాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. సనాతనమైనది, రహస్యమైనది ఆదిత్య హృదయము. సూర్యునిలో ఉండేటటువంటి అనుగ్రహ శక్తిని ఎందు ప్రవేశించి ఉత్సాహాన్ని పొంది నీ ఎదుట ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి వీలైనటువంటి స్థితిని కల్పించడానికి నీకు ఈ ఉపదేశం చేస్తున్నాను అని రామ రామ మహాబాహో అని పిలుస్తారు. మహాబాహో చేతులు, పెద్ద చేతులు కలవాడా అని పిలిచారు. ఎందుకని? రాముని చేతులు ధర్మ సంస్థాపన కొరకు నిలబడి ఉంటాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రాముడి చేతుల యొక్క శక్తి ఆ ధనస్సు పట్టుకోవడంలో, బాణాలను విడిచిపెట్టడంలో ప్రచోదనమై అది రావణ వధకు కారణం కావాలి. ఒకసారి పిలవరు రామ అని. రామ రామ మహాబాహో అంటే గురువుగారి యొక్క సంతోషం, ఆ శిష్యుడు గట్టెక్కిపోవడానికి, శిష్యుడు విజయం సాధించడానికి కావలసిన దాన్ని నేను ఉపదేశం చేసేస్తున్నాను. ఇది గురువుకి తాను ఉపాసన చేసేటటువంటి విధానం మీద ముందు తనకి నమ్మకం ఉండాలి. తాను ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాట్లాడినటువంటి మాట మీద గురువుకి పరమ విశ్వాసం ఉండాలి. నేను మాట్లాడుతున్నది పరమ సత్యమే, ఆ నమ్మకంతో మాట్లాడగలగాలి. రెండు, తాను ఒకసారి ఉపదేశం చేసిన తరువాత అది పనిచేస్తుందా పనిచేయదా ఈ అనుమానం గురువుకు ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా ముందు దాని మీద విశ్వాసం గురువుకు ఉండాలి.